ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని ఆల్జీబ్రా అనే చాప్టర్లోని మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. నిజంగా ఆల్జీబ్రా చాలా బాగుంటుందండి. ఆల్జీబ్రా అంటే భయం కూడా పోద్ది. లెట్ us see. ఆల్జీబ్రా నా గుండె గాబ్రా అని చాలామంది స్టూడెంట్స్ అంటారు. అరే ఆల్జీబ్రా బాబు నా గుండె గాబ్రా బాబు, ఆ లెసన్ నేర్చుకుంటేనే నా గుండె గాబ్రా అంట. ఎందుకు? వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ తెలియవు. సో అందుకని ఏంటంటే వాళ్ళకి ఇదేదో కొత్త చాప్టర్లో, ఇదేదో కష్టమైన చాప్టర్లా ఫీల్ అవుతారు. ఏం లేదు, సో ఆల్జీబ్రా అంటే చాలా ఈజీ. దీనికి మనకి చాలా అంటే చాలా మనకి సోషల్ మీడియాలోని మంచి మంచి జోక్స్ అనేది దీని మీద క్రియేట్ చేస్తారు. ఆల్జీబ్రా అంటే ఏంటి అని ఒక స్టూడెంట్ అడిగితే సో అన్ని జీబ్రాలు ఒక దగ్గర వస్తే అదే ఆల్జీబ్రాసా అంటారు. అంటే ఏంటి? సో ఒక ఫన్ క్రియేట్ చేస్తామట. అన్ని జీబ్రాలు ఒక దగ్గర వస్తే అదే ఆల్జీబ్రా అంట. ఇంకొంతమంది ఏమంటారు, ఆల్ జీబ్రాస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్జీబ్రా అంటారు. అంటే అన్ని జీబ్రాస్ ఆల్జీబ్రా అంట. కాదండి, సో ఇవన్నీ కాదు. జస్ట్ ఆల్జీబ్రా అంటే చాలా ఇది. అసలు ఏంటి ఈ చాప్టర్, ఏంటి మన ఈ 6th క్లాస్లో ఈ చాప్టర్ వాల్యూ ఏంటి, ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం స్టార్టింగ్లోని నెంబర్స్ నేర్చుకున్నాం. సో నెంబర్స్తో ఆడుకున్నాము. నెంబర్స్తో ఏంటంటే ఫ్యాక్టర్స్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిషన్, అన్ని రకాల నెంబర్స్ నేర్చుకున్నాం. దాన్ని నెంబర్ సిస్టమ్ అన్నారు. మనం దానికి ఒక పేరు పెట్టాం, నెంబర్ సిస్టమ్ అని పెట్టాం. ఆ తర్వాత మనం 6th క్లాస్లోని యాంగిల్స్, లైన్స్, రేసు ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి ఏం పెట్టాం? జామెట్రీ అని పెట్టామన్నమాట పేరు. అంటే నెంబర్స్ గురించి, మ్యాథమెటిక్స్లోని నెంబర్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని నెంబర్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్లోని మనకి ఫిగర్స్ గురించి కానీ, లేదంటే యాంగిల్స్ గురించి కానీ, లేదంటే డయాగ్రామ్స్ గురించి కానీ స్టడీ చేస్తే జామెట్రీ అంటారు. అదేవిధంగా మనకి ఆల్జీబ్రా అంటే ఏం లేదండి. సో మనం నేర్చుకున్న నెంబర్స్ని మనం ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్ లెటర్స్ ABCD నేర్చుకున్నాం కదా, వాటిని ఈ రెండింటిని మిక్స్ చేసి మనం వాటిని ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మనం నేర్చుకున్నట్లయితే, అంటే ఏం లేదండి, ఆల్ఫాబెట్స్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగినట్లయితే దాన్ని మనం ఆల్జీబ్రా అంటారు. దాన్ని ఏమంటారు? ఆల్జీబ్రా అంటారు. అంటే ఏం లేదు, సో ఓన్లీ నెంబర్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని నెంబర్ సిస్టమ్ అంటారు. నెంబర్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్లోని ABCDలు ఉన్నాయి కదా, XYZలు. ఈ XYZలు ఆ నెంబర్స్ రెండు మిక్సింగ్ చేసి వాటిని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేసినట్లయితే దాన్ని ఆల్జీబ్రా అంటారు. సింపుల్గా అంతే, ఇంకేం లేదు. సో అంటే ఏంటంటే ఇప్పుడు వరకు మనం నెంబర్స్తోనే చేసాం. 2 + 3, 2 - 3, 2 × 3, 2 / 3 ఇలాగా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా నెంబర్స్లో చేసాం. అందుకని దాన్ని నెంబర్ సిస్టమ్ అన్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే ఆ నెంబర్స్తో పాటు Xలు, Yలు, Aలు, Bలు, Cలు, Kలు ఇలాగా మనకి లెటర్స్ వస్తాయన్నమాట. ఆ లెటర్స్ని మనం స్టడీ చేయాలి. ఆ లెటర్స్ని బాగా స్టడీ చేస్తే దాన్ని మనం ఆల్జీబ్రా అంటాం. ఆ లెటర్స్ని యాడ్ చేయొచ్చు, లెటర్స్ని మల్టిప్లై చేయొచ్చు, లెటర్స్ని డివిజన్ చేయొచ్చు. సో ఇలా ఏదైనా చేయొచ్చు అన్నమాట. అదేంటంటే మీరు హైయర్ క్లాస్కి వెళ్ళే కొద్ది ఇంకా బాగా చేస్తారు. ఇక జస్ట్ ఓన్లీ ఆల్జీబ్రా అంటే ఏంటి, వాటిని ఎలా వ్యక్తపరచాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది మాత్రమే ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. లేటెస్ట్. సో దట్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్. ఆల్జీబ్రా అంటే ఏం లేదు. సో ఆల్జీబ్రా అంటే ఇది ఒక మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్లోని నెంబర్స్ని, లెటర్స్ని మనం స్టడీ చేస్తాం. ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి, ఎలా డివిజన్ చేయాలి, ఎలా వాల్యూస్ కనుక్కోవాలన్నది అంతే. దీన్ని మనం స్టడీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యాక్టివిటీ అనేది చేయాలి. సో మ్యాచ్ స్టిక్స్ ప్యాటర్న్స్. మ్యాచ్ స్టిక్స్ అంటే అగ్గిపుల్లలు. సో అగ్గిపుల్లలతోని మనం ప్యాటర్న్ చేయాలన్నమాట. సో మనకి అగ్గిపుల్లలు ఏంటంటే మనకి 2 పుల్లలు తీసుకుందాం. 2 పుల్లలు తీసుకుంటే నేను L అనే ఒక షేప్ని తయారు చేశాను. అంటే ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్స్ని మనం ఈ మ్యాచ్ స్టిక్స్లో తయారు చేద్దాం. ఓకేనా? 2 పుల్లలు తీసుకుంటే నాకు ఒక L వచ్చింది. 4 పుల్లలు తీసుకుంటే 2 Lలు వస్తున్నాయి. నాకు 3 Lలు కావాలి. అంటే ఇప్పుడు నేను ఎంత తీసుకోవాలి? 6 పుల్లలు తీసుకోవాలి. అంటే
నేను ఒక ఎల్ని తయారు చేయడానికి నాకు 2 మ్యాచ్ స్టిక్స్ అవసరమే, 2 ఎల్లు తయారు చేయడానికి 4 మ్యాచ్ స్టిక్స్ అవసరమే, 3 ఎల్లు తయారు చేయడానికి నాకు 6 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతుంది, 4 ఎల్లు తయారు చేయడానికి 8 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతున్నాయి, మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతున్నాయి. సో మ్యాచ్ స్టిక్స్ అగ్గిపుల్లలు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక ఎల్లు తయారు చేయడానికి 2 మ్యాచ్ స్టిక్స్, 2 ఎల్లు తయారు చేయడానికి 4 మ్యాచ్ స్టిక్స్, 3 ఎల్లు తయారు చేయడానికి 6 మ్యాచ్ స్టిక్స్, 4 ఎల్లు తయారు చేయడానికి 8 మ్యాచ్ స్టిక్స్ నాకు అవసరం. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, నాకు ఇప్పుడు ఒక 10 ఎల్లు తయారు చేయాలి, 10 ఇక్కడ ఎక్కడో, నెక్స్ట్ అంటే 8 తర్వాత 10 కనుక నెక్స్ట్ మనకి 10 ఎల్లు, నాకేంటి 10 ఎల్లు కావాలి, ఇక్కడ 4తో ఆగిపోయింది, అంటే నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వస్తుంది. 10 ఎల్లు తయారు చేయాలంటే నాకు ఎన్ని మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి? మీ అందరూ కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ టైప్ చేస్తున్నారు, వెరీ గుడ్. 10 ఎల్లు తయారు చేయాలంటే నాకు 20 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి. 10 ఎల్లు తయారు చేయాలంటే 20 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి. ఇది ఎలా చెప్తున్నా? సో ఎందుకంటే ఒక ఎల్లుకి 2 కనుక 2 ఎల్లుకి 2 and 4 అంటే 2 2s are 4, నెక్స్ట్ 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, మనకి 10 ఎల్లు కావాలి కనుక 2 10s are 20. అంటే ఇక్కడ మనకి ఒక ఎల్లును తయారు చేయడానికి మనం ఎక్స్ అనుకుంటే దాన్ని 2తో మల్టిప్లై చేయాలన్నమాట, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ అనేది ఎల్ యొక్క నెంబర్ ఆఫ్ ది ఎల్స్ని డినోట్ చేస్తుంది. ఎక్స్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ది ఎల్ని డినోట్ చేస్తుంది. 2 అనేది ఏంటంటే మనకి మ్యాచ్ స్టిక్స్, 2 అనేది ఏంటి? మ్యాచ్ స్టిక్స్ని మనకి డినోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఎక్స్ బదులు నేను 1 వేస్తే ఒక ఎల్కి కావాల్సిన మ్యాచ్ స్టిక్స్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వేయాలి? నేను 1 వేయాలి. సో 2 × 1, 2 1s are 2. చూసారా, ఒక ఎల్ తయారు చేయడానికి 2 మ్యాచ్ స్టిక్స్ అవసరం. నేను 2x = ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 వేసాను అనుకోండి, 2 × 2, 2 2s are 4. అంటే నేను 2 ఎల్లు తయారు చేయడానికి నాకు 4 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి. అంటే ఇక్కడ నేను x = 1 తీసుకుంటే నాకు 2 మ్యాచ్ స్టిక్స్ అవుతున్నారు. నాకు ఎల్ఎల్ అనేవి 2 కావాలంటే నాకు 4 మ్యాచ్ స్టిక్స్. ఇప్పుడు ఇదే విధంగా నేను ఎక్స్ అనేది నాకు 10 ఎల్ఎల్ కావాలని చెప్పాను, మీకు 10 ఎల్ఎల్ కావాలని చెప్పాను. సో 10 ఎల్ఎల్ కావాలి కనుక 2x = 2 × 10, 2 10s are 20, 20 మ్యాచ్ స్టిక్స్ అవసరం. ఇలాగా నాకు 10 కాదు, నాకు 150 ఎల్ఎల్ కావాలి, ఎల్ అలా 150 ఎల్ఎల్ కావాలి. 150 ఎల్ఎల్ కావాలంటే నేనేం చేయాలి? ఇక్కడ ఎక్స్ వాల్యూ 150 వేయాలి. ఎక్స్ వాల్యూ 150 వేస్తే అప్పుడు 2x అనేది మనకి ప్యాటర్న్ కనుక, సో 2 × 150 = 300. అంటే 300 మ్యాచ్ స్టిక్స్ నాకు అవసరం అవుతాయి. నేను కనుక 150 ఎల్ఎల్ తయారు చేయాలనుకుంటే నాకు అక్కడ 300 మ్యాచ్ స్టిక్స్ అనేది అవసరం అవుతుందన్నమాట. అంటే నేనేం చేశాను, ఇక్కడ ప్రతి దానికి కూడా 2x అని రాస్తున్నాను. అంటే ఇదొక ఫార్ములా, అంటే రూల్, ఒక రూల్ని తయారు చేస్తున్నమాట. ఒక రూల్ని నేను తయారు చేస్తున్నాను. ఒక రూల్ని తయారు చేయడం మనకి ఆల్జీబ్రా అన్నమాట. ఆల్జీబ్రాలోని ఒక రూల్ని తయారు చేస్తే ఆ రూల్లోని మనకి ఏవైతే లెటర్ వస్తుందో దాన్ని మనం వేరియబుల్ అంటాం. చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్, నేను నాకు నచ్చిన లెటర్ తీసుకున్నాను ఎక్స్. మీ యొక్క పేరు స్టార్టింగ్ లెటర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు గౌరీ, సో గౌరీలో నేను జీ తీసుకోవచ్చు. మీ పేరు రాధిక, ఆర్ తీసుకోవచ్చు. లేదంటే ఇంకోళ్ళ పేరు సుశాంత్, ఎస్ తీసుకోవచ్చు. లేదంటే ఇంకోళ్ళ పేరు భార్గవ్, బి తీసుకోవచ్చు. ఇలాగ మనకి మన పేరులోని స్టార్టింగ్ లెటర్ కూడా తీసుకోవచ్చు. ఎక్సే తీసుకోవాలి, వైఏ తీసుకోవాలి, జెడ్ఏ తీసుకోవాలని లేదు. జనరల్గా 99% అందరూ కూడా ఎక్స్ వాడతారు కనుక మనం ఎక్స్ వాడతాం అంతే. ఈ విధంగా మనకి ఒక రూల్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. రూల్ని తయారు చేసుకోవచ్చు మ్యాచ్ స్టిక్స్. ఇప్పుడు నేను ఎల్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను 3 మ్యాచ్ స్టిక్స్తో తయారు చేసే లెటర్ ఏముంటుంది? 3 మ్యాచ్ స్టిక్స్తో తయారు చేసే లెటర్ ఏ, బి, సి అవుతుంది. ఒక సి తయారు చేయడానికి నాకు ఎన్ని మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతున్నాయి? 3 మ్యాచ్ స్టిక్స్ అవుతున్నాయి. 2 సీలు తయారు చేయడానికి 6 మ్యాచ్ స్టిక్స్, 3 సీలు తయారు చేయడానికి
9 మ్యాస్టిక్స్ అండ్ సో ఆన్. ఇక్కడ రూల్ ఏంటి? ఇక్కడ రూల్ మనం ఏ విధంగా రాయొచ్చు? 3y. అంటే ఇక్కడ y అనేది మనకి వేరియబుల్ అవుతుందన్నమాట. 3 అనేది మనకి నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్ అవుతుందన్నమాట. సో అంటే ఇక్కడ మనం y అనేది ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్, నెంబర్ ఆఫ్ ది సీస్ డినోట్ చేస్తుంది. y అంటే ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ ది సి, ఎన్ని సీలు కావాలి. సో 3 అనేది ఏంటి? ఒక సి తయారు చేయడానికి ఎన్ని మ్యాస్టిక్స్ అవసరం అవుతాయి. సో కనుక ఇక్కడ 3y అనేది మన సిని తయారు చేయడానికి కావాల్సిన రూల్ అన్నమాట, రూల్. అదేవిధంగా డి. సో ఒక డి తయారు చేయడానికి 4, 2 డీలు తయారు చేయడానికి 8, 3 డీలు తయారు చేయడానికి 2 ఓలు, ఓ అనుకోవచ్చు మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు, 12. అంటే ఒక డీని లేదంటే ఒక ఓని తయారు చేయడానికి 4 మ్యాస్టిక్స్ అవసరం అవుతాయి. సో జెడ్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ది డీస్ అన్నమాట. అంటే మీరు డైరెక్ట్గా 4D రాయొచ్చు. సో డి అనేది వేరియబుల్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి రాసిన ఎక్స్ కానీ, ఇక్కడ రాసిన వై కానీ, ఇక్కడ జెడ్ కానీ ఇవి ఏంటంటే నెంబర్ ఆఫ్ ది లెటర్ని డినోట్ చేస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ ది ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ ది ఫిగర్ని డినోట్ చేస్తుంది. ఒక ఇంగ్లీష్ లెటర్స్లోనే కాదండి. సో ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, సో వీటిని కూడా మనం మ్యాస్టిక్స్తో తయారు చేయొచ్చు. సో మనకి ఒక ట్రయాంగిల్ డ్రా చేయడానికి 3 మ్యాస్టిక్స్ అవసరం అవుతాయి. 2 ట్రయాంగిల్స్ డ్రా చేయడానికి 6. అంటే అది ఈక్వల్ టు మళ్ళీ సిని డినోట్ చేస్తుంది అనమాట. అంటే అక్కడ మనం 3y అని రాయొచ్చు. y అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ది ట్రయాంగిల్స్. ఇక్కడ రెక్టాంగిల్ కానీ లేదంటే స్క్వేర్ కానీ మనం తీసుకున్నట్లే స్క్వేరే తీసుకోవాలి, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కనుక. సో ఒక స్క్వేర్ తయారు చేయడానికి 4 మ్యాస్టిక్స్ అవుతుంది. 2 స్క్వేర్స్ తయారు చేయడానికి 8 మ్యాస్టిక్స్, 3 స్క్వేర్లు తయారు చేయడానికి 12 మ్యాస్టిక్స్. మరి నాకు 25 స్క్వేర్స్ కావాలి. 25 స్క్వేర్స్ కావాలంటే నేను ఎన్ని మ్యాస్టిక్స్ తీసుకోవాలి? అప్పుడు మనకి ఇక్కడ జెడ్ అనేది 25 తీసుకోవాలి. సో 25 4 100, అంటే 100 మ్యాస్టిక్స్ నా దగ్గర ఉంటే నేను 25 స్క్వేర్లు తయారు చేయొచ్చు. ఈ విధంగా మ్యాస్టిక్స్ సహాయంతో మనం ఒక వేరియబుల్ని ఇంట్రడక్షన్ చేసాం. సో అంటే ఏంటి? ఏవైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాస్తున్నామో అవి వేరియబుల్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఒక రూల్ని ఫామ్ చేయొచ్చు అన్నమాట, రూల్స్ని ఫామ్ చేయొచ్చు. అయితే వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదేంటి ఇక్కడ ఎల్ అంటే ఎక్స్, ఎల్ అంటే ఎక్స్ కాదు, నెంబర్ ఆఫ్ ది ఎల్ అంటే ఎక్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ది సీస్ అంటే వై, నెంబర్ ఆఫ్ ది డి అన్నా లేదా నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నా సరే ఇక్కడ జెడ్. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది మారిపోతుంది. నేను ఒక ఎల్ కావాలంటే నేను ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాను, నాకు 2 ఎల్ఎల్ కావాలంటే 2 తీసుకున్నాను, నాకు 10 ఎల్ఎల్ కావాలంటే 10 తీసుకున్నాను. అంటే ఎక్స్ వాల్యూ అనేది మారుతుంది, ఒక ఫిక్స్డ్ వాల్యూ కాదు. అంటే అర్థం ఏంటి? వేరియబుల్ అనేది మనకి మారుతుంది. ఇది ఒక సింబల్ అన్నమాట. ఇదేంటి? ఒక సింబల్ which is changing its value is called variable. సింపుల్ డెఫినేషన్. ఏదైతే ఒక సింబల్, ఏ సింబల్ అయినా తీసుకోండి మీ ఇష్టం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని 26 సింబల్స్ ఉంటాయి, 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్లోని మీకు నచ్చిన సింబల్ తీసుకోండి, మీకు నచ్చిన లెటర్ తీసుకోండి. ఏ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ is called వేరియబుల్. కానీ వేరియబుల్ అనేది ఒక నెంబరే, మీరు ఏది తీసుకుంటే అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను x = 10 తీసుకుంటే వేరియబుల్ అనేది 10 అనే నెంబర్ని కలిగి ఉంటుంది. నేను x = 150 తీసుకున్నాను అనుకోండి, ఈ వేరియబుల్ అనేది 150 అనే నెంబర్ని కలిగి ఉంటుంది అన్నమాట. అందుకనే ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఒక వాల్యూని, దాని యొక్క వాల్యూని మార్చుకుంటూ పోతుంది, ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదన్నమాట. సో వేరియబుల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ. వేరియబుల్ అనేది ఏ ఫిక్స్డ్ వాల్యూ ఉండదన్నమాట. సో అలా మారుతూనే ఉంటుంది. సో నేను ఎక్స్ అనేది 5 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ అనేది నువ్వు 3 తీసుకుంటావు, ఎక్స్ అనేది మీ ఫ్రెండ్ 4 తీసుకుంటావు, ఎక్స్ అనేది మీ ఇంకో ఫ్రెండ్ 8 తీసుకున్నాడు. అంటే ఎక్స్ అనేది ఒకటే సింబల్, కానీ ఒక్కొక్కరు ఒక వాల్యూ తీసుకున్నారు, వాళ్ళకి నచ్చిన వాల్యూ తీసుకున్నారు. అంటే ఏంటి? ఒక సింబల్కి ఒక ఫిక్స్డ్ వాల్యూ లేదు, అది మారుతూ ఉంది అన్నమాట. సో దాన్ని మనం వేరియబుల్ అంటాం. A symbol which is changing its value is called variable. ఇంకా చెప్పాలంటే a symbol which varies its value is called variable. All English alphabets X, Y, Z, K, L, M, P, Q, R, A, B, C, D, E ఏవి తీసుకున్నా సరే, మీరు ఏ లెటర్ తీసుకున్నా సరే అది వేరియబుల్ కిందకే వస్తుంది అన్నమాట.
రూల్స్ చెప్పాం కదా మనం. ఏం చెప్పాం మనం ఇక్కడ? ఎక్స్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ కాదు, అది మారుతూ ఉంటుంది. ఎక్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఇక్కడ ఎక్స్ అనేది దేని డినోట్ చేస్తుంది? మనం తీసుకున్న ఐటమ్ డినోట్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ ది ఎల్స్ని డినోట్ చేస్తుంది. ఇక్కడ వై అనేది నెంబర్ ఆఫ్ ది సీస్ని డినోట్ చేస్తుంది. ఇక్కడ జెడ్ అనేది నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ని లేదంటే డీస్ని లేదంటే ఓస్ని డినోట్ చేస్తుంది. అంటే ఒక వాల్యూ అనేది, లెటర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట, అది ఫిక్స్డ్ వాల్యూ కాదు. అదేవిధంగా మనం ఈ రూల్స్కి వచ్చేసరికి వేరియబుల్స్ని లెటర్స్గా డినోట్ చేయాలి, అది ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఇవన్నీ కొన్ని రూల్స్ మనం పాటించాలన్నమాట. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఏంటంటే మనం ఈ వేరియబుల్స్ సహాయంతో మనం డైలీ లైఫ్లోని కొన్ని యాక్టివిటీస్ చేస్తాం, అవి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, last year my age is 34 years. Last year my age is 34 years. Then next year, అది అలాగ ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి. లేదంటే the sum of a number 5 is added to some number. 5 is added to some number. 5 is added అంటే ప్లస్, added to some number. సమ్ నెంబర్ అంటే ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. ఆ సమ్ నెంబర్ ఏదో తెలియదు కదా మనకి, దాన్నే వేరియబుల్ అంటాం అన్నమాట. అంటే 5 + x. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఈక్వేషన్ అంటే ఏంటంటే 5 = 5. 5 అనేది 5కి ఈక్వల్ అవుతుంది కదా, 5 అనేది 5కి ఈక్వల్ అవుతుంది కదా. అదేవిధంగా x = x. x అనేది x కూడా ఈక్వల్ అవుతుంది కదా. అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే అదే వేరియబుల్ దానికి ఈక్వల్ అవుతుంది, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అదే నెంబర్ దానికి ఈక్వల్ అవుతుంది. దీన్నే ఈక్వేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దీన్నే ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ x ఇక్కడ 5ని యాడ్ చేసాం అనుకోండి, x + 5. ఇక్కడ xని ఇక్కడ 5ని యాడ్ చేసాం అనుకోండి, x + 5. అంటే x + 5 అనేది x + 5కి ఈక్వల్ అవుతుంది కదా. దీన్నే ఈక్వేషన్ అంటారు. అంటే ఏంటి? వేరియబుల్స్ని నెంబర్స్ని కలిగి ఉంటూ మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. ఈ మధ్యలో ఈక్వల్ సింబల్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఏదైతే ఉందో దీన్ని LHS అంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు. ఈ = ఏదైతే మనకి రైట్ సైడ్ ఉందో దీన్ని RHS అంటారు, రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, నాకు తెలియదు. సో దాన్ని నేను y అనుకుంటున్నాను, ఓకేనా. సో నేను కౌంట్ చేయలేదు, కొంత అమౌంట్ ఉంది. మా నాన్నగారు 5 రూపాయలు ఇచ్చారు, ఓకేనా. సో 5 రూపాయలు ఇస్తే ఇప్పుడు మొత్తం అంతా కూడా 9 రూపీస్ అని మా నాన్నగారు కౌంట్ చేశారు, నేను కౌంట్ చేయలేదు, మా నాన్నగారు కౌంట్ చేశారు. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, మా నాన్నగారు 5 రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు 5 రూపాయలు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులంతా కూడా మా నాన్నగారు కౌంట్ చేశారు. ఇదంతా కౌంట్ చేస్తే 9 రూపీస్ అని చెప్పారు. అంటే దీన్ని చూడండి, సో ఒక వర్డ్స్ని ఒక ఈక్వేషన్లా రాస్తున్నమాట, అంటే నెంబర్స్ని వేరియబుల్స్లా రాస్తున్నాం. ఇలా రాసినట్లయితే దాన్నే ఈక్వేషన్ అంటారు. సో మా నాన్నగారు నాకు ఎంత ఇచ్చారు? 5 రూపీస్ ఇచ్చారు. నా జోబులో కొంత అమౌంట్ ఉంది, ఎంతో నాకు తెలియదు, కానీ మా నాన్నగారు కౌంట్ చేసి చెప్పారు ఎంత ఉంది. సో 9 రూపీస్ ఉందిరా అన్నారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నట్టు ఈ జోబులోని 4 రూపీస్ ఉందన్నమాట. సో 4 రూపీస్ అంటే 4 + 5 = 9. 4 + 5 = 9. మా నాన్నగారు 5 రూపీస్ ఇచ్చారు. మా నాన్నగారు కౌంటింగ్ తప్పు చేశారు. 9 రూపీస్ లేదు, 11 రూపీస్ ఉంది. అంటే మొత్తం కౌంట్ చేస్తే 11 రూపీస్. అంటే నా జోబులో ఇందాల 4 రూపీస్ అనుకున్నాం, ఇప్పుడు ఎంత ఉంది? 6 రూపీస్. అంటే ఇక్కడ y అనే వాల్యూ మారుతుంది కానీ మిగతా ఏవి మారట్లేదు. సో ఇది 5 రూపాయలు ఇవ్వడం అయితే ఫిక్స్డ్, ఓకేనా. ఇక్కడ ఈ y వాల్యూ బట్టి ఈ వాల్యూ మారుతుంది, అంటే ఇది వేరియబుల్ అన్నమాట. సో ఇది ఏంటంటే మారుతుంది కనుక ఇందాక మనం ఎల్స్, సీస్, డీస్, ట్రయాంగిల్స్ అనుకున్న ఇది మాట. సో ఈ విధంగా ఒక వాల్యూస్కి = లెఫ్ట్ సైడ్ ఉంది, దాన్ని LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, ఇటు సైడ్ RHS రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. ఏ వాల్యూ అయితే మనకి ఇది ఎడమ వైపు కుడివైపు రెండు సమానం అవుతాయో దాన్ని మనం సొల్యూషన్ అంటాం. దాన్ని ఏమంటాం? సొల్యూషన్ అంటాం. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 = 9. 1 + 5 =
నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. నా బర్త్డే, ఈరోజు నా బర్త్డే. నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. మా క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ తీసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి కనుక, స్టూడెంట్స్ 50 మంది ఉన్నారు కనుక నేను 50 చాక్లెట్స్ అయితే తీసుకోవాల్సింది. ఎందుకంటే నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి కనుక నేను 50 చాక్లెట్స్ తీసుకుంటే నా దగ్గర ఉన్న ఈ చాక్లెట్స్ అనేవి మనకి ఎక్కువ అయిపోతాయి. కనుక ఎక్స్ అనేది ఏంటి? నా దగ్గర ఉన్న చాక్లెట్స్. అయితే ఇప్పుడు నేను 50 తీసుకోవాల్సిన లేదు. నేను షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే షాప్ అతని దగ్గర ఒక 30 చాక్లెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న చాక్లెట్స్ ఆ 30 చాక్లెట్స్ కలిపి 50 చాక్లెట్స్ అయ్యాయి. నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, నాకు తెలియదు, కౌంట్ చేయలేదు. షాప్కి వెళ్ళాను, 30 చాక్లెట్స్ తీసుకున్నాను. ఓకేనా? సో మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 50 చాక్లెట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లాస్లో 50 మంది ఉన్నా కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చేవచ్చు. ఇప్పుడు ఎక్స్ ఎంత అవుద్ది? నా దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి నేను కౌంట్ చేయలేదు. సో కౌంట్ చేసిన తర్వాత నాకేం తెలిసింది? ఫస్ట్ నాకు తెలియదు, అందుకే ఎక్స్ అనుకున్నాను. తర్వాత కౌంట్ చేస్తే నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయని తెలిసింది. 20 ఉన్నాయని తెలిసింది కనుక నేను 30 చాక్లెట్లు కొన్నాను. సో కనుక ఎక్స్ అనేది 20 చాక్లెట్స్ అని నాకు తెలిసిన తర్వాత నేను 30 చాక్లెట్స్ కొన్నాను. కొన్న తర్వాత టోటల్ 50 చాక్లెట్స్ అని తెలిసింది. అంటే ఏంటిది? మనకి ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అనేది మనకి వేరియబుల్. అంటే ఎక్స్ అనేది 20 వేస్తే మనకి ఈ ఎడం వైపు కుడివైపు సమానం అయ్యాయి. 50 ఈజ్ ఈక్వల్ టు 50. దీన్ని మనం సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. అలాగా మనకి ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని మనకి అడిగారు అనుకోని ఎవరైనా, ఓకేనా? సో సేమ్ చాక్లెట్లు కానీ లేదంటే కొంచెం అమౌంట్ కానీ ఇలా మైండ్లో ఉంచుకొని మనం గెస్ట్ చేయాలి. సో గెస్ట్ చేయడం రాలేదు అనుకోండి, నేనైతే గెస్ట్ చేస్తాను ఈజీగా. సో దీని ఆన్సర్ కానీ చెప్పను. ఇప్పుడు ఒక మెథడ్ చెప్పాలి కనుక చెప్పను. అప్పుడు మనం రాలేనప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్స్ వాల్యూ 1 వేస్తాం. సో 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో 1 + 3 ఎంత? 4 అనేది 7కి అవుద్ది, ఈక్వల్ అవుద్ది. సో అంటే ఎక్స్ వాల్యూ 1 కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 వేస్తాను. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 7. 2 + 3 ఎంత? 5 అనేది 7కి ఈక్వల్ అవుద్ది, అవ్వదు. నెక్స్ట్ 3 వేస్తాను. 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో 6 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది, అవ్వదు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వేస్తాను. నెక్స్ట్ 1 వేసాను, 2 వేసాను, 3 వేసాను. నెక్స్ట్ 4 వేస్తాను. సో 4 + 3 ఈజ్ ఈక్వల్ టు 7. 7 ఈజ్ ఈక్వల్ టు 7. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ఆన్సర్ వస్తుంది, దాని సొల్యూషన్ అంటారని అనుకున్నాం. అంటే ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను? 4 తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్ అనేది 4ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది దీని యొక్క సొల్యూషన్ అవుతుంది. ఇలాగ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x3 ఇలాగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తామన్నమాట. ఏ మెథడ్? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దాని యొక్క సొల్యూషన్ని ఫైండ్ చేస్తామన్నమాట. సో ఇది స్టూడెంట్స్ మనకి ఆల్జీబ్రా అనే యొక్క ముఖ్యమైన మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. దీనిలోని ఎక్సర్సైజ్ అన్ని కూడా చేస్తే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇచ్చిన నిజ జీవితంలో కొన్ని స్టేట్మెంట్స్ని మనం ఎక్స్ప్రెషన్స్లో రాయాలన్నమాట. అవి నెంబర్స్ ఎక్స్లు వైలు లేదంటే ఆల్ఫాబెట్స్లో రాయాలి. అలా రాస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది. 7th క్లాస్లో ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ 6th క్లాస్కి అయితే ఇంతవరకు అయితే చాలన్నమాట. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. వీడియో మీకు అర్థమైతే మనకు మీరు ఏ స్కూలు ఏ జిల్లా అనేది మీరు కిందన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నాకు ఎక్కువ ఒక 100 కామెంట్స్ వచ్చినట్లయితే అప్పుడు దీని యొక్క నెక్స్ట్ ఎక్సర్సైజ్ అని నేను కంప్లీట్ చేస్తాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.